వెల్కమ్ టు గౌట్ ఎంప్లాయ్ న్యూస్. ప్రభుత్వ ఉద్యోగుల ఆప్పే లీవ్స్ లేదా సగం జీతం సెలవుల గురించి ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉద్యోగులకు కల్పించిన విభిన్న రకాల సెలవులలో ఈ ఆప్పే లీవ్ ఒకటి. ఈ సగం జీతం సెలవుల గురించి జమ చేసే పద్ధతుల గురించి తెలుసుకుందాం. ఉద్యోగి పూర్తి చేసిన ప్రతి సంవత్సరపు సర్వీస్ కాలానికి 20 రోజుల చొప్పున సగం జీతం సెలవులు ఉద్యోగి యొక్క సెలవు ఖాతాలో యాడ్ అవుతాయి. అనగా ఉద్యోగి ప్రతి సంవత్సరం సర్వీస్ పూర్తి చేసిన తేదీకి అదనపు 20 రోజులు జమ చేయాలి. సగం జీతం సెలవులో ఉండగా సెలవు మధ్యలో ఆ సంవత్సర సర్వీస్ పూర్తి చేసిన సందర్భంలో సెలవు నుండి తిరిగి వచ్చి డ్యూటీలో చేరిన తర్వాతే సగం జీతం సెలవు ఖాతాలో ఆ సంవత్సరపు 20 రోజుల సెలవు జమ చేయాలి. సగం జీతం సెలవు నిల్వపై గరిష్ట పరిమితి అంటూ ఏం లేదు. అదేవిధంగా ఒకేసారి వినియోగించుకున్నట్టుకు గరిష్ట పరిమితి కూడా లేదు. ఈ సెలవు జమ చేయుటకు డ్యూటీ కాలంతో పాటు అన్ని రకాల సెలవుపై వెళ్ళిన కాలాలను కూడా పూర్తి సంవత్సరం సర్వీస్ కింద పరిగణిస్తారు. సగం జీతం సెలవు జమ చేయ విషయంలో ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏంటంటే, ఎర్నడ్ లీవ్స్ మాదిరిగా జనవరి నెల లేదా జూలై నెల మొదటి తేదీకి జమ చేయరు. సంవత్సరం సర్వీస్ పూర్తి చేసిన సందర్భంలోనే తమ యొక్క సెలవు ఖాతాకు ఈ ఆప్పే లీవ్స్ని జమ చేస్తారు. ఈ సెలవు వైద్య ధృవీకరణ పత్రం ఆధారంగా లేకపోతే సొంత వ్యవహారాలపై కూడా మంజూరు చేసుకోవచ్చు.